అస్సలాము అలైకుం. ఈరోజు నేను ఏం చేయబోతున్నాను అంటే రంజాన్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ చాలా అవసరము. ఎక్కువ మటన్ చికెన్ చేస్తూ ఉంటాం కదా ఒక పొద్దు కోసము, అందుకోసము రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. కట్ చేసి పెట్టుకుంటాను నేను. చూడండి, కట్ చేసుకొని నేను ఏం చేస్తానంటే క్యూబ్స్ లాగా పెట్టుకుంటాను అనమాట. ఇది సమోసాలు అవి ఇవి చూపిస్తున్నారు అందరూ, కాకపోతే అవసరం ఉండేది అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఎక్కువ. నేను మెయిన్ ఏమేమి కావాలో అది మాత్రమే చేసుకుంటా. ఇది పూరీలు సమోసాలు అంతా అప్పటికప్పుడే ఫ్రెష్ చేసుకుంటా. ఎందుకంటే చాలా మంది ఫ్రెష్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. మా ఇంట్లో కూడా ఫ్రెష్ కావాలంటారు. నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలని అనుకుంటాను. అవ్వదు, అది ఏం చేయాలి. ఫ్రెష్ కుకింగ్ ఇష్టం ఉండదు, ఫ్రెష్ చేయమంటారు ఆయన. అందుకోసం ఇది చేస్తున్నా. నేను ఆల్రెడీ కొత్తిమీర దీంట్లో ఇలాగో నేను ట్రై చేస్తున్నా తెలుగు మాట్లాడడానికి. నా తెలుగు కోసం నవ్వకండి, ఏదో ట్రై చేస్తున్నా నా ఛానల్ గ్రోత్ అవ్వాలని. అయ్యి ఉప్పు చూడండి. ఇలా బొండాలు సైజులో, పెద్ద పెద్ద బొండాలు వేయకూడదు, చిన్న చిన్న ఇవి ఉంటే బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇది ఫ్రై అయ్యేలోపు ఇది అల్లం నేను బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న, పేస్ట్ అయిపోయింది. పెద్ద జారు రిపేర్ అయ్యింది, అందుకోసం చిన్న జారు. నేను అల్లం 1 కిలో, తెల్లగడ్డ 1 కిలో తీసుకుని ఉన్నాను. ఇప్పటికీ మీకు కొంచెం మిక్సీ చేసి చూపిస్తా, పేస్ట్ చేసి. ఇంకా లాంగ్ వీడియో అయిపోతుంది. ఇది ఇంత బాగా పేస్ట్ అయిపోయింది చూడండి. మొత్తం గరం మసాలా ఉంది దీంట్లో కలిపి ఆల్రెడీ పేస్ట్ చేస్తాను. ఐస్ కూడా చూపిస్తాను మీకు. బొండాలు రెడీ, ఇది కూడా రెడీ. ఖచ్చితంగా షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి, నేను జవాబు కూడా ఇస్తాను. ఓకేనా? యూట్యూబ్ ద్వారా టచ్లో ఉంటాం. ఓకే, అల్లా హాఫీజ్, ఫియా మానుల్లా.